బీసీలను ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించారని వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆరోపణ. వైఎస్ఆర్సీపీకి సవాల్ విసిరిన మంత్రి నారా లోకేష్. శాసన మండలిలో ఎన్డీఏ వైఎస్ఆర్సీపీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ నడుస్తోంది. ఎన్నికల హామీలు, ఉద్యోగాలపై, బీసీల నియామకాలపై పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. తొలుత మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చను ఎమ్మెల్సీ బీటీ నాయుడు ప్రారంభించారు. శాసన మండలిలో ఎన్నికల హామీలపై చర్చకు వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేను రాజు తెలిపారు. తరువాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మండలిలో చర్చ జరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు మండలిలో చర్చ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అసత్యాలే చెప్పారంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపణలు చేశారు. వరదు కళ్యాణి వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో దళితులపై దాడులు చేసింది ఎవరో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్సీ దళితులకు గుండు కొట్టించారని, మరొక ఎమ్మెల్సీ శవాన్ని డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. దళితుల పట్ల దారుణాలు చేసిన వారంతా కౌన్సిల్లోనే ఉన్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ను బెదిరించారంటూ వరదు కళ్యాణి చేసిన అవాస్తవ స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకోవాలని లోకేష్ కోరారు. సభ్యురాలి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యురాలు వరదు కళ్యాణి ఎగతాళిగా మాట్లాడటం సరైంది కాదన్న లోకేష్, గత 5 ఏళ్లతో వైఎస్ఆర్సీపీ తీసుకురాలేని నిధులను 5 నెలల్లో తీసుకువచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లతో రాజీనామా చేయించింది వైఎస్ఆర్సీపీ సర్కారే అని ఇప్పుడు మాపై నిందలు మోపడం సరైంది కాదని నారా లోకేష్ అన్నారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో రెవెన్యూ వ్యవస్థ ధ్వంసమైందని, రీసర్వే పేరుతో రికార్డులు తారుమారు చేసి తగాదాలు సృష్టించారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పులు చేసిందని,